కూటమి పాలనలో దేవాలయాలు నిలువెత్తు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. రాష్ట్రంలో పలు దేవాలయాలకు రక్షణ కరువైంది. భక్తుల మనోభావాల్ని కూటమి ప్రభుత్వం దెబ్బతీస్తోంది. ఇటీవలే బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దాదాపుగా 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 3 గంటల పాటు చీకట్లోనే ఉన్నారు బెజవాడ దుర్గమ్మ. నిన్న ద్రాక్షారామం శైవక్షేత్రంలో శివలింగం ధ్వంసమైంది. అలాగే సింహాచలం అప్పన్న ఆలయంలో మహా అపచారం జరిగింది. పులిహోర ప్రసాదం ప్యాకెట్లో నత్త కనిపించింది. ఇవాళ నంద్యాల జిల్లా మద్దూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెండి ఆభరణాలు మాయమయ్యాయి. విశాఖలోని సింహాచల దేవస్థానం పులిహోర ప్రసాదంలో నత్త కనిపించిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రసాదంలో నత్త కనిపించిన విషయాన్ని భక్తులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో దేవస్థానం అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం దేవస్థానం అధికారులపై చర్యలు తీసుకోకుండా భక్తులపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ప్రసాదంపై నత్త వచ్చిందని చెప్పిన భక్తులపైనే తిరిగి పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో దేవస్థానం అధికారులు ఫిర్యాదు చేయడంతో భక్తులపై పోలీసులు కేసు పెట్టారు. అయితే ప్రసాదం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోకుండా, విచారణ చేపట్టకుండా భక్తులపై కేసు పెట్టడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పన్న పులిహోర ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, దాని విషయంలో కూడా అజాగ్రత్తగా ఉండడం దారుణమని మండిపడ్డారు. ఇక దేవాలయాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పదే పదే దారుణాలు చోటు చేసుకుంటున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. సింహాచలం దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ 30న జరిగిన చందనోత్సవంలో నాసిరకంగా నిర్మించిన గోడ కూలి 7 భక్తులు మృతి చెందారని, జులైలో భారీ షెడ్ కూలిపోయిందని, ఇప్పుడు ప్రసాదంలో నత్త కనిపించిందని, వీటన్నింటికీ చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య తీరే కారణమని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.